వెల్కమ్ టు పూరాలుకల్. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు దాడికి పాల్పడ్డ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతంలో రోజుకో సంచలన నిజం వెలుగు చూస్తోంది. నిందితుడి ప్రవర్తన, మానసిక వైఖరిపై నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలో విచారణ వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు అశోక్ నగర్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసం ఉంటున్న గదిలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ల్యాప్టాప్, సెల్ ఫోన్ తో పాటు 2 ప్రేమలేఖలు, ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రేమలేఖల ఆధారంగా ఆరా తీయగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి తీవ్ర సాన్నిహిత్యం ఉన్నట్టు తేలిందే. సదరు మహిళ తన భర్తకు దూరంగా ఉంటున్న సమయంలో ఉదయ్ ఆమెను హైదరాబాద్ రప్పించి ఐఏఎస్ కోచింగ్ లో చేర్పించినట్టు విచారణలో తెలిసిందే. అయితే ఆమెతో లివిన్ లో ఉందామని ఉదయ్ ప్రతిపాదించగా తనకు న్యాయబద్ధంగా విడాకులు రానందున ఆ మహిళ దాన్ని నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ నేరుగా అశోక్ నగర్ లోనే ఆ మహిళను కలిసిందే. ఉదయ్ కృష్ణారెడ్డి విపరీతమైన కోపం, దాడులు, మానసిక వైఖరి గురించి వివరించడంతో ఉదయ్ నిజస్వరూపం తెలుసుకున్న ఆ మహిళ అప్పటి నుంచి అతడిని పూర్తిగా దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడి ఫోన్ లాక్కున్నాడనే ఆరోపణలపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా ఐపీఎస్ శిక్షణ సమయంలోనూ ఉదయ్ ప్రవర్తన వల్ల తోటి అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని దాదాపు 20 మంది అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లతో నిజాలు నిరూపితమయ్యాయి. ఈ సంచలన కేసులో మరిన్ని ఆధారాలు, వాస్తవాలను రాబట్టేందుకు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని త్వరలోనే పోలీస్ కస్టడీకి కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలు.